హై ఫ్రెండ్స్, నా పేరు మొన్న మీరు చూస్తున్నారు మొన్న టాక్స్ డైలీ అప్డేట్స్కి స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేప్పటికి ఏప్రిల్ 2, 2026. టైం వచ్చేప్పటికి అరౌండ్ 4 PM అవుతుంది. ఇప్పుడు దాకా న్యూస్ చూస్తే ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి లోకల్ అండ్ రీజియన్ న్యూస్. యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ను ఏకైక మరియు శాశ్వత రాజధానిగా చేసే జీవోని పాస్ చేయబోతున్నారు. ముఖేష్ అంబానీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కు గ్రీన్ అమోనియా సప్లై చేయడానికి $3 billion అంటే ఇండియన్ కరెన్సీలో 25,000 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇండియాలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్స్ నెక్స్ట్ 60 రోజులు కిరోసిన్ అమ్మడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఒరాకిల్ అనే ఐటీ కంపెనీ 30,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ రోజు ఉదయం నుండి తొలగించిన ఉద్యోగులకి ఈమెయిల్స్ వస్తున్నాయి. ఈ రోజు నుండి ఇండియా వైడ్గా E20 ఇథనాల్ పెట్రోల్ని స్టార్ట్ చేస్తున్నారు. E20 ఇథనాల్ పెట్రోల్ ఏంటి అంటే, ఇంత ముందు వరకు 1 లీటర్కి 100% ప్యూర్ ఆయిల్ వచ్చేది. ఇప్పుడు 1 లీటర్కు 80% పెట్రోల్ అండ్ 20% ఇథనాల్ కలిసి E20 ఆయిల్గా వస్తుంది. ఇండియాలో ఉన్న ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఇకపై E20 ఇథనాల్ పెట్రోల్ని సప్లై చేస్తారు. టుడేస్ టెక్ న్యూస్ చూస్తే మెటా కంపెనీ వరల్డ్లోని కొన్ని దేశాల్లో ఇన్స్టాగ్రామ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ని టచ్ చేస్తుంది. త్వరలోనే దీన్ని ఇన్స్టాగ్రామ్ ప్లస్గా ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వివోకి సంబంధించిన వివో V70 FE మొబైల్ అండ్ రియల్మీకి సంబంధించిన రియల్మీ 16 5G మొబైల్స్ ఈ రోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్లో మొదటిగా నిఫ్టీ 33 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,713 వద్ద క్లోజ్ అవ్వగా, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,548 దగ్గర ఎండ్ అయింది. అలాగే సెన్సెక్స్ విషయానికి వస్తే 185 పాయింట్స్ గెయిన్ అయ్యి 73,319 దగ్గర ఎండ్ అయింది. టుడేస్ ఎగ్జామినేషన్ అప్డేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఈ రోజుతో ఎండ్ అవుతున్నాయి. జేఈఈ మీన్స్ ఫైనల్ 2026 ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇండియా వైడ్గా ఈ రోజుతో స్టార్ట్ కానున్నాయి. తెలంగాణ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 10th క్లాస్ రిజల్ట్స్ ఏప్రిల్ మంత్ ఎండ్కి రిలీజ్ చేయబోతున్నారు. టుడే స్పోర్ట్స్ న్యూస్ చూస్తే IPL 2026 మ్యాచ్ నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్స్ తేడాతో విన్ అయింది. అండ్ టుడేస్ IPL మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 7:30 PMకి కోల్కతాలో మ్యాచ్ జరగబోతుంది. టుడేస్ మూవీ అప్డేట్ చూస్తే జయసూర్య గారి హీరోగా అండ్ అనుష్క శెట్టి గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న కథానర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న బైకర్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ మూవీ ఏప్రిల్ 3 రిలీజ్ అవబోతుంది. రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న పెద్ద మూవీ ఏప్రిల్ 13 రిలీజ్ కావాల్సి ఉండగా, ఈ మూవీని జూన్ 25కి పోస్ట్ పోన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడాలి మరి పెద్ద మూవీ ఏప్రిల్ 13కి రిలీజ్ అవుతుందో లేదో. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కలుద్దాం.